హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మన వీడియో వచ్చేసి అదే చెప్పాను కదండీ ముందు వీడియోలో మా ఇంటి శంకుస్థాపన వీడియో అయితే పోస్ట్ చేస్తానని. పంతులు గారు పూజ అది ఎలా చేశారనేది కూడా మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి. పూజకి సంబంధించిన ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చో అలాగే ఫుడ్ ఐటమ్స్ ఏమేమి పెట్టామనేది కూడా ఇట్లా ప్రతిదీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం ఇదేనండి మాది స్థలం. స్టార్టింగే బోర్ వేయించామండి. అదిగోండి బోర్ పక్కనే తీసారనమాట గొయ్య. టెంట్ అది వేశారండి. బాగా ఎండ ఉంటది కదా, మనకి 10ంటికి వచ్చిందండి ముహూర్తం మార్నింగ్. ఇటుకలకి ముందుగానే ఇట్లా బొట్లు పెట్టుకోమని చెప్పారంట పంతులు గారు. దేవుళ్ళ ఫోటోలు అయితే శుభ్రం చేసేసానండి. అదిగోండి అరటిపళ్ళు గెల, అలాగే కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు, నీళ్ళ బిందెలు, తాంబూలానికి కావాల్సినవి, ఇంకా అలాగే దీపారాధనకి సంబంధించిన వస్తువులు, పసుపు కుంకుమ, బియ్యము, అలాగే మేస్త్రికి కూడా కొత్త బట్టలు పెడతారంటండి. అవి కూడా ఉండాలని చెప్పారు పంతులు గారు. ఇంకా అలాగే పీటల పైన కూర్చోవడానికి కొత్త టవల్స్ 2 ఉండాలని చెప్పారంట. ఈమెయితే మా వదినండి. మా వదినని అది ఆడబడుచుని ఏమంటారు కదా, అట్లాగా ముగ్గు వేయమన్నారు పంతులు గారు. చూడండి పంతులు గారు అయితే మొత్తం అయితే రెడీ చేసేసారు. దీనిని తాపి అంటారంటండి. నాకు కూడా తెలియదు. దానికి బొట్లు అవి పెట్టమన్నారంట. పాపను పడుకోబెట్టడానికి అని చెప్పి లోపలికి వెళ్ళానండి. వాళ్ళు పిలుస్తున్నారు నన్ను. ఇంకా అందరం ఒకసారి వచ్చి కూర్చున్నాము. మార్నింగ్ ముహూర్తం రావడం వల్ల చాలా ఎండ అయితే ఉందండి. ఇంకా అందరికి కూడా ఫ్రూట్స్ ఇంకా అలాగే జ్యూస్ ఇచ్చామన్నమాట. మాటగా మాట చెప్పుకోవాలండి. ఇంట్లో వాళ్ళం అందరం కలిసినప్పుడు హౌసీ కానీ ఇంకా రాముడు సీత ఇట్లాంటి ఆటలు అయితే ఆడుకునే వాళ్ళం అండి మేము. కానీ ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. పిల్లలు పుట్టాక, పిల్లలు వచ్చేసిన తర్వాత. మీరు కూడా ఇలానే ఆడుకునే వాళ్ళ? ఎంతమంది అలా చేసేవాళ్ళు నాకు కమెంట్ చేయండి. ఆడుకునే ఉంటారులేండి, ఎందుకంటే అందరం కలిస్తేనే కదండి బోల్డంత సందడి. ముందుగా గణపతిని అయితే చేశారండి. వినాయకుడిని అయితే చేసాము. గోత్రనామాలు అవి చదువుతున్నారండి పంతులు గారు. ఇదేంటంటే మా అత్తగారికి కూర్చోవడానికి సెట్ అవ్వలేదన్నమాట. మా వదిన లోపలికి వెళ్ళింది, ఏదైనా తీసుకొస్తాను కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా అని చెప్పి. ఎందుకంటే కిందంతా రాళ్ళండి, మొత్తం కూడా కూర్చోవడానికి లేదు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, RH ఆల్మోస్ట్ స్టోరీస్. అలాగే నా కంటెంట్ మీకు నచ్చుతుందా లేదో కూడా తెలియట్లేదండి. కామెంట్ చేయండి నాకు. ఒకవేళ ఏమైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే చేసుకుంటాను. దీపం అయితే పెట్టేశామండి. దీపారాధన అయితే చేసాము. మా సన్నీగాడు వచ్చేసాడండి. నేను కూడా పూజ చేస్తానని చెప్పి నా వాళ్ళు కూర్చున్నాడు ఆడని. అదే చెప్పాను కదండి ఇందాక, బట్టలు కూడా పెట్టాలి అని అన్నారని చెప్పి. అవిగోండి బట్టలు సదురుతున్నారు. ముందు అయితే దేవుడి దగ్గర పెట్టారనమాట. మార్నింగే ముహూర్తం కావడం వల్ల ఇంకా ఎవరు రాలేదండి. 10కి వచ్చింది కదా, 10-11 ఆ టైంకి, మధ్యాహ్నం టైంకి అందరూ రీచ్ అయ్యారు మా దగ్గరికి, కొబ్బరికాయలు అవి కొట్టడానికి అని చెప్పి. మా వాడైతే అస్సలు కుదరలేడండి బాబు. చూస్తున్నారు కదా, పూజ చేస్తుంటే కూర్చుంటున్నాడు, వెళ్తున్నాడు. అదిగోండి ముందైతే మా అత్తయ్య గారు, మావయ్య గారు అయితే దిగారండి. బాగా కింద కొనడం వల్ల కుదరలేదనమాట. అది దిగడానికి రావట్లేదు గొయ్యకి. ముందైతే అదిగో ఇటుకలు పెట్టేశారు. నవధాన్యాలు అంటారు కదా, నవధాన్యాలు పాలు కలిపి పూజ చేయమన్నారండి పంతులు గారు. అదండి. ఇంకా అలాగే బంగారం, వెండి చిన్న చిన్న ముక్కలు ఉంటుందంట కదండి, ఆ ముక్కలు కూడా వేస్తారంట. అవి కూడా వేసి పూజ చేస్తారంటండి. బంగారం, నవధాన్యాలు, అలాగే వెండి. ఎందుకు అలా చేస్తారో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అదిగోండి వేస్తున్నారు చూడండి. బంగారం అలాగే వెండి చిన్న చిన్న ముక్కలు అంట. మేము కింద పూజ చేసే సమయంలో తీసిన వీడియో క్లిప్ అండి ఇది. అదిగోండి పూజ సామాను అంతా చూసారా ఎలా ఉందో. పూజ అయిపోయింది. ఇప్పుడు మేము దిగాము. మా అత్తయ్య గారు, మావయ్య గారు పూజ చేసేసి పైకి వచ్చేసారు. మళ్ళీ మేము దిగాము అనమాట కొబ్బరికాయలు పట్టడానికి. పంతులు గారు చెప్తున్నారు మొత్తం మా పిల్లల పేరు చెప్పి కూడా కొట్టాలని చెప్పి. మొత్తం నలుగురం కదా. అయితే మా ఇద్దరు పిల్లలు యశ్వంత్ అదిగో ఫస్ట్ అదిగో సన్నిగాడు కొట్టాడు అనమాట కొబ్బరికాయ. అదే వాడి పేరు చెప్పి మేము కొట్టేసాం. తర్వాత పాపను తీసుకొచ్చారనమాట. పడుకుంది పాప. అదే చెప్తున్నాను, దాని పేరు చెప్పి నన్ను కొట్టమన్నారనమాట. కొట్టేసాను కొబ్బరికాయ. పూజ అయితే అయిపోవచ్చిందండి. అదిగోండి లాస్ట్లో మా మధ్య గారు
చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, దండం పెట్టుకోవట్లేదని చెప్పి చెప్తున్నారు మా మామయ్య గారికి. నుంచి పూజ జరుగుతూనే ఉందండి. ఇంకో వైపు నుంచి ఊర్లో వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా కూడా కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు. కొబ్బరికాయలు అయితే కొట్టేశారు అందరూ. ఇంకా లాస్ట్లో అయితే మొత్తం తాపి అది కూడా కలిపేశారండి. మా వదిన ఇమ్మంటున్నారు తాపి. అలాగే ఇటుకల్ని కూడా ఇచ్చేసింది అనమాట వదిన. ప్రతి దానికి ఆడపడుచు ఉండాలంటారు, ఎందుకే అంట ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చేయడానికి. అందుకే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు అని అంటున్నారు అనమాట పంతులు గారు. అక్కడ ఏమైందంటే పంతులు గారు ఏదో చెప్పారో ఏటో చూస్తున్నాను నేను, అందుకే నిద్ర వచ్చేస్తుంది అని అంటున్నారు అనమాట మమ్మల్ని. మనం ఉగాది ఆఫర్ అని చెప్పి పోస్ట్ చేసాం కదండి వీడియో. ఎవరు కూడా చూస్తున్నారు కానీ ఎవరు కూడా యూజ్ చేసుకోవట్లేదండి ఈ ఆఫర్ని. ప్లీజ్ నా కలెక్షన్ మీకు నచ్చిందా నచ్చలేదా కూడా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని జెన్యున్గా కామెంట్ ఇవ్వండి. మార్చుకోవడానికి నేను ట్రై చేస్తాను. కామెంట్ కానీ ఒక లైక్ కానీ ఏమీ ఇవ్వట్లేదండి నాకు. ప్లీజ్ అండి కామెంట్ చేయండి, లేకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. ఉగాది ఆఫర్ అండి, చాలా మంచి ఆఫరు, మిస్ చేసుకోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. అలాగే ఇంకెవరైనా చూడకపోతే వీడియోని ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. వీడియో ఆఫర్ అనేది చాలా బాగుందండి, చెక్ చేయండి ఇప్పుడే. ఇంత మంచి ఆఫర్ ఎవరు పెట్టి ఉండరు కూడా నాకు తెలిసినంత వరకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 8328014081కి ఇప్పుడే మెసేజ్ చేయండి. తొందరగా ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ మీకు ఈ బ్యాంగిల్స్ ఎప్పుడైతే కావాలో అప్పటి నుంచి ఒక 5 రోజుల ముందుగానే ఆర్డర్ చేసుకోవాలండి. అప్పుడే మీకు టైంకి రీచ్ అవుతుంది అనమాట. 5 to 7 డేస్లో రీచ్ అయిపోతుందండి మీకు డెలివరీ అనేది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే 10 to 15 డేస్ వరకు టైం పడుతుందండి. మేము రెడీ చేసి డిస్పాచ్ చేయడానికి 5 డేస్ పడుతుందండి. ఇంకా అలాగే మధ్యలో డెలివరీ టైం కూడా 5 to 7 డేస్ పడుతుంది. కాబట్టి టోటల్గా 10 డేస్ అట్లా పడుతుందండి. కాబట్టి మీరు ఒక 7 డేస్ 5 డేస్ ముందుగానే చెప్తే ఆర్డర్ అనేది రెడీ చేయడానికి మాకు వీలుగా ఉంటుందండి. ప్లీజ్ ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి, ఇంక లేట్ అయితే చేయకండి. ఆఫర్ మళ్ళీ అయిపోతుందండి. ఇంకా పూజ అయితే పూర్తయిపోయింది. హారతి అయితే ఇచ్చేస్తున్నారనమాట. అది మా వదిన, ఇంకా అలాగే పెద్దమ్మ అవుతారు నాకు, అంటే అత్తయ్య గారు ఆడవచ్చు అనమాట. మా మధ్య గారు మా ఆయన గారు అయితే ఇంకా వెటకారం ఆడుతున్నారండి. అత్తయ్య అవుతారు కదా, కాళ్ళు లాగేమని చెప్పి ఎట్టారం ఆడుతున్నారు. ఎంతైనా మన గోదావరికి ఎట్టారం ఎక్కువే కదండి. ఇంకా పైకి అయితే లేపేశారు. పంతులు గారు అయితే ఈవినింగ్ టిఫినే చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఫుడ్ మెనూకి వస్తే పచ్చడి, అలాగే బూరె, దొండకాయ ఫ్రై, పులిహోర, పన్నీర్ కర్రీ, బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, గ్రేప్ జ్యూస్ అయితే పెట్టారండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మరి మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరి థ్యాంక్ యూ.